మీ మగాళ్ళంతా ఇంతే. నేను నీతో మాట్లాడను. ప్రేమించే ముందు ఒకలా ఉంటారు, ప్రేమించిన తర్వాత ఇంకోలా ఉంటారు. నేనేం చేశాను? ఏం చేసావా? మోసం చేసావు. నేను మోసం చేశానా? మరి ఎన్నింటికి వస్తానా? ఎన్నింటికి వచ్చావు? నీతో ఎప్పుడు ఇంతే. ఓహో అదే, నేను ఇంకేదో అనుకున్నాను. ఇంకానా? ఇంకేమనుకున్నావు? అబ్బే మరేమీ లేదులే, దాని గురించి మర్చిపో. అంటే నాతో చెప్పడం ఇష్టం లేదా? నా గురించి తెలిస్తే నువ్వు మీ నాన్న అసహించుకుంటారేమో. అంత కాని పని ఏం చేశావు? నేను ఒక జేబులు కొట్టే చిల్లర దొంగను. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ఆ విషయం నాకు ముందే తెలుసు. తెలుసా? అవును, నీ జీవితం గురించి నాకు ముందే తెలుసు. నేను ప్రేమిస్తోంది నా రాజాని. తన గతం గురించి నాకు అనవసరం. ఈ విషయం మా డాడీకి కూడా చెప్పాను. చాలా తప్పు చేసావు భవాని. ఏ తండ్రి తన కూతుర్ని ఒక దొంగకిచ్చి పెళ్లి చేయాలని కోరుకోడు. మన విషయంలోనూ అదే జరిగేది. నా పైన ఆశలు పెట్టుకోవద్దు. మంచి స్నేహితుల్లా మిగిలిపోదాం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అల్లుడు ఓ జేబు దొంగ అని తెలిసిందనుకో, ఈ సమాజం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తన్ని వేలెత్తి చూపుతారు. ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే నా గురించి ఆలోచించొద్దు. ఈ విషయం చెప్పడానికేనా ఇంత దూరం రమ్మన్నా? అదంతా నేను చూసుకుంటాను. అది కాదు భవాని, నేను చెప్పేది కాస్త విను. ఇంకేం చెప్పద్దు. నేను చూసుకుంటాను చెప్పాను కదా. నా మీద నమ్మకం ఉందా లేదా? రా. అయితే నేను నీతో మాట్లాడను. ఏయ్ అలకా, హాయ్. అబ్బో ఇక్కడ తేడా వచ్చింది. చెయ్యి, నీకు చెప్పే కంటే ఆ పనేదో నేను చేసుకోవడం బెటర్. ఎరా మావా, ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నా గురించి ఏంటుందిలే. ఆ ఆకాశం చూడరా ఎంత అందంగా ఉందో. అవునరా మావా, నిజంగానే అచ్చ నాలాగనే ఎంత అందంగా ఉందో. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా? రోజు చూసుకుంటూనే ఉన్నాగా. అయినా నా అందాన్ని చూస్తే నీకు కుళ్ళురా, కుళ్ళు. కుళ్ళు కాదురా, నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళు తూట్లు తూట్లు పడుతున్నాయి. అది సరేగాని మావా, పొద్దునే హడావిడిగా భవన్ దగ్గరికి వెళ్తా అన్నావు కదా, నీ అసలు ఉద్యోగం తెలిసి తనేమంది ఏమిటి? కలిశానురా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా అర్థం కాదులే. మరి ఏం చేయనురా? దీని గురించి చాలా చాలా కృషి చేయాలరా. సరే అదేదో తినగా చెప్పొచ్చుగా. అర్జెంటుగా మీ ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాయి. రే ఏంట్రా, నీకేమైనా పిచ్చా? ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారా? నీకు నాకు ఏముందిరా? ఉదయం నుంచి సాయంత్రం వరకు జేబులు కొట్టి ఆ డబ్బులతో బతికేవాళ్ళం. మనకు ప్రేమ పెళ్లి ఏంట్రా? నీ పిచ్చి కాకపోతే. సరే డైరెక్ట్ గా చెప్పలేకపోయినా వాళ్ళ నాన్న చూస్తుండగా నువ్వు వెళ్ళి భవానీతో ఐ లవ్ యు అని చెప్పాయి అంతే. అప్పుడు గాని చెప్పు దిగదు. ఎవరిది, నీదా నాదా? కాదు, వాళ్ళ నాన్నది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను రా. మావా, అందులో ఆలోచించడానికి ఏమీ లేదు గాని నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను. కబుర్లు చెప్పకరా. కబుర్లు మావా, మనిషిన తర్వాత తప్పు చేయడం సహజం. అంత మాత్రం చేత ప్రేమకు అనర్హుడని అనకూడదు. ప్రేమించటం, ప్రేమించబడటం మన చేతుల్లో లేదు, అంతా దైవాధీనం. ఇదే శనగల నీలకంఠం సూత్రం. రేయ్ వేదాంతం మాట్లాడకరా, అదేమైనా బొమ్మ అనుకుంటున్నావా? ఆడపిల్లరా. ఆడపిల్లకి మనసుంటుంది, ఆ మనసులో స్థానం సంపాదించావు. ఆ కనిపించే చుక్కలను అడుగు, కనిపించని ఆకాశాన్ని అడుగు, నీ ప్రేమ తప్పక గెలుస్తుంది. అది నిజం.
ఇదో బొక్క మనకి. నేనేం చేశాను ఇదిగో ఇదే. దీన్ని ఏ దేవుడికో వేస్తే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. నేను వేసేది ఓ మహానుభావుడికి. ఏది ఆ చేతిలో చిప్ప పట్టుకుని నిలబడ్డా ముష్టివాడికా? నా దృష్టిలో అతను మహానుభావుడే. ఒరే మామ, మహానుభావుడు అంటే ఓ గాంధీ, ఓ అల్లూరి సీతారామరాజు, ఓ సుభాష్ చంద్రబోసు. అదే మనకైతే మహానుభావుడు చార్లెస్ శోభరాజు, ఓ పూలందేవి, ఓ వీరప్పన్. వీళ్ళకేరా మనం రోజు పూజ చేయాల్సింది. రేయ్, నేను బాబాకి చెత్తకుండిలో దొరికానురా. ఆ రోజు నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆయన నిజంగా గొప్ప వ్యక్తి. వాడే ముష్టోడు, నిన్ను పెంచి పోషించాడు, అంతేనా? ఆ మహానుభావుడే లేకపోతే నా జీవితం ఏమైపోయేదిరా? చిన్నప్పటి నుంచి అనాథనైన నా జీవితంలో తన ప్రేమను పంచి తల్లిలా లాలించి తండ్రిలా పోషించాడురా. నేను ఏడిస్తే తను ఏడిచేవాడు, నేను నవ్వితే తను నవ్వేవాడు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చి నీకు నేనున్నానని నన్ను ఓదార్చేవాడురా. రే శని, బాబా గొప్పతనం నీకు తెలియదురా. తను బతికుండగా నాకు అన్నీ ఇచ్చాడు. ఎవరి దగ్గర తప్పు చేసి తల వంచకూడదని, ఎప్పుడో ఒకరోజు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేవాడురా. చివరి క్షణంలో కూడా నన్ను ఈ వృత్తి మానేయమని ఒట్టేయించుకొని మరీ చనిపోయాడురా. అరే సారీరా. ఏంటి ఇంకా రాలేదు? హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డే నీకెలా తెలుసు? ప్రేమించిన వాళ్ళం కదమ్మా, అన్ని విషయాలు తెలుసుకోవాలి మరి. అబ్బా ప్లీజ్ చెప్పవా, నా బర్త్డే నీకెలా తెలుసు? సింపుల్, నీ హాల్ టికెట్ చూసి నీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నాను. ఒక బర్త్డే తెలుసుకున్నావా, ఇంకేమైనా తెలుసుకున్నావా? ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. రాజా, నా బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? బేబీ గారు బర్త్డే డ్రెస్ లో కనపడితే గిఫ్ట్ ఇస్తాను. ఈరోజు సాయంత్రం డాడీకి నిన్ను పరిచయం చేస్తాను. అంటే ఈరోజు మా కాబోయే మామగారిని కలవబోతున్నాను అన్నమాట. అవును. దొంగల్లుడు వచ్చాడని డిపార్ట్మెంట్ అంతా పిలుస్తాడేమో. నిన్ను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, ఒక్కదాన్ని చాలు. వాచ్ సార్, నిజంగా నన్ను నమ్మండి సార్, నా పరిస్థితి ఏంటి సార్? నేను అలాంటి వాడు కాదు సార్. సార్ ప్లీజ్ వాచ్ వద్దు సార్. పర్సు పోయిందంటే హలో హలో, ఏంటి గొడవ? సరేలే, సరే సరే, నువ్వు ఆగవయ్యా, నేను ఇస్తానుగా. సార్ మీరెంత మంచి వస్తుంది. మీరు తీసుకో. హ్యాపీయా? నువ్వురా. సార్ నా పర్సు మీ దగ్గరికి వెళ్ళాలి. అదంతా తర్వాత చెప్తాను కదా. సార్ సార్ ప్లీజ్ సార్, నా పర్సు ఇంతకీ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇప్పుడైనా చెప్పండి సార్. ఎలా వస్తుంది? సిజరింగ్ చేస్తే వచ్చింది. సిజరింగ్? మరి లేకపోతే సిజరింగ్ చేయరా? నువ్వు అలా పరధ్యానంగా ఉంటే కొట్టారా ఏంటి? పైగా ప్రొఫెషనల్ దొంగలనాయా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. సరే గాని ఏంటి అంత పరధ్యానం? హలో, ఇది హైదరాబాద్ సిటీ. ప్యాంట్ గానే ఉంటుంది, కట్టారు కొట్టేస్తారు. లవ్లో పడ్డావా? అబ్బాయి ఏం లేదండి. పర్వాలేదులే, చెప్పు, నాకు చాతనే సహాయం చేస్తాను, నేను మంచోడ్నే. అంటే మా నాన్నగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడ పంపించారు. మరి ఇంకేంటయ్యా, హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మాయిని ప్రేమించాను కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో మా నాన్నగారి ఫిట్టింగ్ పెట్టాడు. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసేవాడే లేడా? నేనున్నాను కదా. అదండి జరిగిన సంగతి. ఇక జీవితంలో దొంగతనం చేయకూడదని కొత్త గెటప్తో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని నిర్ణయించుకుని అలా ఆ ప్రేమ జంటను కలపడానికి అతని స్థానంలో మీ ఇంటికి వచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. రాజా, నువ్వు గొప్పవాడివయ్యా.
ఆంటీ, నేను వేరే వాడి స్థానంలో మీ ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. నేను దొంగనే కావచ్చు, కానీ దుర్మార్గుని మాత్రం కాదు. ఇదంతా చేసింది ఓ ప్రేమ జంటను కలపడానికే కానీ మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. అవునమ్మా, రాజా చెప్పింది నిజం. ఈ నిజాన్ని బయట పెట్టాలి అంటే నువ్వు మాతో సహకరించాలి. ఇదిగో మా పిన్ని కూతురు సక్కుబాయి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకు? దానికి తెలిసిన తలకమాసినోడు ఉన్నాడంట, వాడిని రమ్యకిచ్చి పెళ్లి చేద్దామని. ఇంత సరదాగా రమ్మికి విదేశ సంబంధం చూస్తావా? అయిన వాడిని, దానికి వరసైన వాడిని నేనున్నాగా. నువ్వా? తెలిసి తెలిసి దాన్ని నీకిచ్చేలా పెళ్లి చేయండిరా. అక్క, నువ్వు నన్ను మరీ పరాయమని చేస్తున్నావు. అదెవరు? నీ కూతురు, అంటే నాకు కాబోయే పెళ్ళాం. ఇంట్లో పంది కుక్క పడిందని ఇల్లంతా తగలబెట్టుకుంటాము. బోను తెచ్చి దాన్ని పట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అలాగే నీ కూతుర్ని నేను పెళ్లి చూసుకుంటాను. మరి నన్నేం చేస్తావు? ఆ? నీకేమైందే? ఏమైందా? కడుపు అయింది. అది మీ తమ్ముడు వల్ల. ఆ? ఇది ఎక్కడ సొచ్చువేనా అక్క? అదేంటో దాని కడుపు ఏంటో నాకు ఏ పాపమో తెలియదు అక్క. దాని కడుపుకి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా డ్రామా. నన్ను నమ్మవే ప్లీజ్. డ్రామా కాదు, ప్రేమ. ఏమయ్యా మోహన్, ఇదంతా నిజమేనా? బావ, నా అక్కను ఆ? నిజంగా నాకు ఏ పాపమో తెలియదు. నీ కూతురు అబద్ధం చెబుతుంది. ఏదబద్ధం? నువ్వు రోజు రాత్రి నా గదికి రావటం అబద్ధమా? మొత్తం మంది ఇచ్చి నన్ను లోబర్చుకోవటం అబద్ధమా? ఆవు చెప్పేది అబద్ధం అయితే మరి నా సంగతి ఏంది? నువ్వెవరే మధ్యలో? నేను తెలవదా నీకు? తెలియనే తెలియదు. మాయమాటలు చెప్పి రోజు నా కాడికి వచ్చి కడుపు చేసింది నువ్వు కాదు. ఏంటేంటి రోజు మాయమాటలు చెప్పి నీకు కడుపు చేశాను. కడుపు చేయడానికి నేను నా శ్రమదానమా, శక్తి దానమా? చేసినంత చేసి ఇప్పుడు శ్రమదానం రక్తదానం అంటావులే. అప్పుడే ఇలా ఎవరు పడితే వాళ్ళు రొడ్డును పోయే దానములంతా వచ్చి నా కడుపు చేశారు అంటానికి ఇదేమన్నా శ్రమదానమా, ఇంకేమున్నానా? అక్క, ఈ కడుపులకి నాకు ఏ సంబంధం లేదే. నన్ను నమ్మవే, నీ మీదొట్టు. ఏయ్, నిజం చెప్పు, నీకు తెలియదా? నాకు తెలియనే తెలియదు. నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు. సూటిగా చూసినా వంకరగా చూసినా నువ్వెవరో నాకు తెలియనే తెలియదు. మరి నేను? రామరామ అక్క, ఇందులో నాకు ఏ పాపమో తెలియదు. బావ, నన్ను నమ్ము. రమ్మికు మాయమాటలు చెప్పి వచ్చిపరుచుకుంది నేనే. రమ్మికు మోసం చేశాను. అలా ఎందుకు చేశానంటే, ఒకటి ఆ వంకతో రాజాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, 2 రమ్యను నేను పెళ్లి చేసుకోవటానికి. అంతే తప్ప ఇందులో ఇంతకు మించి నాకు ఏ పాపమో తెలియదు. నన్ను నమ్మండి, రమ్యను నేను పెళ్లి చేసుకున్నాను. ఎరా చచ్చినాడా? నా కొంపకే ఎసరు పెట్టావు కదరా. నీకేం అన్యాయం చేశానురా? తమ్ముడు కదా అని చేరతీస్తే నా కూతురు జీవితం నాశనం చేసావు కదరా. చూసారా, నేను ఎవరూ లేని అనాథనే కావచ్చు, గతంలో నేను ఒక దొంగనే కావచ్చు, కానీ జీవితాలతో ఆడుకునే దుర్మార్గుని మాత్రం కాదు. ఈ నిజాన్ని మీరందరూ గ్రహిస్తే నాకు అదే 10,000. నేను ఎప్పుడూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఈ నిజాన్ని బయటపెట్టి అసలు నేరస్తుని పట్టివ్వడానికే ఇంత నాటకం ఆడాను. ఈ నాటకంలో నాకు సౌమ్య సహకరించింది. నాపై ఉన్న నింద కూడా పోయింది. ఇక నేను వెళ్ళొస్తాను రాజారావు గారు, వెళ్ళొస్తానండి. కానీ ఒక్క విషయం, మీ తమ్ముడిని బయటకు పంపించడం అనే సమస్య పరిష్కారం కాదు. రమ్యని ఇష్టపడ్డ అతనికి రమ్యనే ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషిస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి. రాజా, నమస్తే అక్క, పోయొస్తానే. గీ రాజా గారికి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక గిట్ల నాటకం ఆడినా. వస్తాక. రాజా, నువ్వు ఒకప్పుడు చిల్లర దొంగతనాలు చేసే దొంగవు కావచ్చు, కానీ ఎదుటివాళ్ళ మనసును నొప్పించే దుర్మార్గుడు కాదు. ఆ విషయం నాకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే మా సౌమ్యని. అవును రాజా, మా సౌమ్య చాలా మంచి పిల్ల. నీలాంటి మంచివాడు మా సౌమ్యకు భర్తగా రావడం చాలా అదృష్టం. రే, అక్కడ కాదు, ఇక్కడ. వస్తున్నానమ్మగారు. ఉమ్. ఉమ్.
యాండి చూస్తారే మ్మ్. రాజా ఇతను మామూలు రాజా కాదు, అల్లరి రాజా.